దారి తప్పి శ్రీలంక సముద్ర జలాల్లోకి వెళ్లిన ఏపీ మత్స్యకారులను ఆ దేశం విడిచిపెట్టింది. దాదాపు 40 రోజుల తర్వాత స్వస్థలాలకు బయలుదేరారు. తమ వాళ్లు సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తూ ఉండడంతో ఆయా కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. ఆగస్టు 4న కాకినాడ, కోనసీమ జిల్లాలకు చెందిన మత్స్యకారులు బ్రహ్మానందం, శ్రీను, నూకరాజు, నాగేశ్వరరావులు దారి తప్పి శ్రీలంక సముద్ర జలాల్లోకి వెళ్లిపోయారు. తమిళనాడులో 2 చేపల బోట్లు కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా నేవిగేషన్ సిస్టమ్ పనిచేయకపోవడంతో దారి తప్పి శ్రీలంక జలాల్లోకి అడుగుపెట్టారు. వెంటనే గమనించిన శ్రీలంక కోస్ట్ గార్డ్ తమ దేశంలోకి అక్రమంగా వచ్చారంటూ వారిని అదుపులోకి తీసుకుంది. కోర్టు రిమాండ్ విధించడంతో వాళ్లను జాఫ్నా జైల్లో నిర్బంధించారు. దీంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియన్ కాన్సులేట్ అధికారులు ఢిల్లీలోని విదేశాంగ శాఖ అధికారులను సంప్రదించారు. శ్రీలంక అధికారులతో పలుమార్లు చర్చించారు. మత్స్యకారుల తరపున భారత ప్రభుత్వం శ్రీలంక కోర్టులోనూ న్యాయ పోరాటం చేసింది. అయితే సాంకేతిక ఇబ్బందుల కారణంగా గత 40 రోజులుగా జాఫ్నా జైల్లోనే ఉండిపోయారు ఏపీకి చెందిన మత్స్యకారులు. మొదట్లో వారిని విడుదల చేసేందుకు శ్రీలంక ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఆ ప్రక్రియ మరింత ఆలస్యమైంది. ఇంతకీ తమ వారు వస్తారో రారో అని తీవ్ర ఆందోళన చెందారు కుటుంబ సభ్యులు. చివరికి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి కావడంతో వాళ్లను శ్రీలంక ప్రభుత్వం విడిచిపెట్టింది. తాము తీసుకుని వెళ్లిన బోట్లతో శ్రీలంక నుంచి భారత్ బయలుదేరారు. మరో 2 రోజుల్లో కాకినాడ చేరుకోనుండడంతో మత్స్యకారుల కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి. అసలు మీరు రాలేరనుకున్నాం, కానీ ఎందుకంటే మాకు ఇలా దొరకడం వల్ల మాకు ఇదివరకైతే మరి నాగనగర్ అబ్బాయి తండేలు సినిమా తీసినప్పుడు మేము ఆ ప్రభుత్వంలో అలా ఉంటుందని మేము అంతగానో భయపడిపోయాం. కానీ ప్రభుత్వం వల్ల మరి అంతగానో రాలేరు అనుకున్నాం. కానీ ప్రభుత్వం ముందుగానే 5 నెలలు 6 నెలలు పడద్దని ఎవరు ఒకరు కూడా సంవత్సరం పెట్టద్దని ఎవరు అంతకంటే ముందుగానే 2వ తారీఖు నుంచి మళ్ళీ 9 నెల 11వ తారీఖు విడుదల మాకు ఎంతో సంతోషంగా ఉందండి. ప్రభుత్వం చేసిన కృషిని బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలుపుకుంటున్నాం. గూగుల్ మ్యాప్ నావిగేషన్ తప్పుదారి చూపించడంతో శ్రీలంక జైల్లో 40 రోజులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, శ్రీలంక ప్రభుత్వం సుదీర్ఘ సంప్రదింపులతో ఎట్టకేలకు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు.